హాయ్ మన గోదావరి జిల్లాలోనండి మనకి పండగ వస్తే మాత్రం కోడి పందాలు మాత్రం చూస్తుంటామండి. కోడి పందాలు చూస్తాం, లేదంటే ఎడ్ల పందాలు చూస్తుంటాం. కానీ గోదావరి జిల్లాలో ప్రతిదీ కూడా ఫేమస్గా మనం అందరూ కూడా ముందు నుంచి తెలుసండి. మర్యాదలకు మారిపోయారండి మన గోదావరి జిల్లా అండి. అందుకనే ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి స్పోర్ట్స్ కావచ్చు వాళ్ళందరూ సంబంధించినటువంటి అందరికీ కూడా ఇక్కడ ఆతిథ్యం ఇచ్చేందుకు గోదావరి జిల్లా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. మనకి ఈసారి సంక్రాంతి వేడుకలకి కోడి పందాలు పక్కన ఎప్పుడు కూడా జరుగుతుంటాయి. కానీ ఈసారి కోనసీమ జిల్లాలో అండి పడవల పోటీలన్నీ కూడా విచిత్రంగా జరుగుతున్నాయండి. మన కేరళలో మాత్రమే ఈ యొక్క పడవల పోటీలు చూస్తుంటామండి. కానీ ఈసారి అంగరంగ వైభవంగా పడవల పోటీలు సంక్రాంతికి అయితే మొదలైనటువంటి పరిస్థితి ఉందండి మన గోదావరి జిల్లాలో. మనం చూడొచ్చు ఆత్రేయపురం పేరు చెప్పగానే మనకి ప్రధానంగా ఏదైతే మనకి పూతరేకులు మాత్రమే మొదలవుతాయండి. కానీ పడవల పోటీలు చూసారండి మనకి కోనసీమ జిల్లాలో కేరళ తరాలో పడవల పోటీలు జరుగుతున్నాయి. విజువల్ చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. పడవల పోటీలు ఇదేనా మీరు కేరళ అనుకుంటున్నారండి? కాదండి బాబు, ఇది కేరళ కాదండి, మన కోనసీమ జిల్లా అండి. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఈ కేరళలో తరహాలోనే ఈ పడవల పోటీలు పెట్టినారండి. చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. అలాగే 3 బోట్లు, ఒకటి పోటీ పడి వెళ్తుందండి బాబు. గోదావరి జిల్లాలో మనం కోడి పందాలే చూసాం, ఇప్పుడు వరకు ఎడ్ల పందాలు చూసాం. కానీ ఈ యొక్క పడవల పోటీలు చూసారా ఎలా పరిగెడతాయో డ్రాగన్ పోటీలతో. అదిలో పోటీ పడుతూ ఇక్కడ దూర ప్రాంతాల నుంచి ఈ యొక్క పోటీలో పాల్గొనడానికి వచ్చారండి. మనకు ప్రధానంగా వీళ్ళంతా ఎక్కడి నుంచో ఈ యొక్క లోకల్గా ఉన్నటువంటి ఒక మత్స్యకారులు కూడా ఉన్నారు. అలాగే ఈ యొక్క మత్స్యకారులు ఉత్సాహాన్ని నింపేందుకు, అలాగే ఈ తరహాగా అయితే ఈ పడవల పోటీలు అయితే ఈసారి కోనసీమ జిల్లాలో డిఫరెంట్గా పెట్టడం అంతా కూడా ఆశ్చర్యంగా చాలా మంది ఉత్సాహంగా తిలకిస్తున్నారండి. కోడి పందాలు అంటే మనం ఎప్పుడు చూస్తుంటాం, ఎప్పుడు ప్రతి పండుగ కూడా చూస్తుంటాం. కానీ ఈ యొక్క పడవల పోటీలు అంటే ఏ విధంగా జరుగుతున్నాయో మీకు చూపించే ప్రయత్నం అయితే ఈరోజు ఆ టీంలో మీకు చూపిస్తున్నానండి. ప్రతి చోట కూడా కోడి పందాలు చేయడం సర్వసాధారణం. కానీ ఈ పడవల పోటీలు అనేవి ఎలా జరుగుతాయని అందరూ కూడా ఈ చిత్రంగా చూస్తారండి. చూడండి, అదిగో కేరళ తరహాలో మొత్తం అందరూ కూర్చునండి. వాళ్ళంతా కూడా ఒక్కొక్క టీము ఒక్కొక్క పేరు పెట్టుకుంటండి. వాళ్ళంతా కూడా ఈ పందెల్లో కూడా పాల్గొన్నారండి. ఇక్కడ పందెల్లో పాల్గొన్నటువంటి దూర ప్రాంతానికి కూడా వచ్చారండి. వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. ఈ పందెల్లో ఏ ప్రాంతాలకు వచ్చారో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ అందరూ కూడా పందాలు తిలకించేందుకు ఎలా వచ్చి జనాలు ఏ విధంగా వీక్షిస్తున్నారో చూడండి ఒకసారి. ఇక్కడ ఈ యొక్క పందాలు జరుగుతున్నటువంటి ఈ పడవల పందాలు ఏ విధంగా జరుగుతాయి అనేది కూడా ఆసక్తిగా కలిగించేందుకు ఇలా దూర ప్రాంతం నుంచి వచ్చారండి. చూడొచ్చు, అంటే మనకి ప్రతిసారి కూడా కోడి పందాలు సహజంగా జరిగేవి. కానీ ఈసారి జరిగే ఈ యొక్క పడవల పోటీలన్నీ కూడా కేరళ తరహాలో నిర్వహిస్తుంటే మొత్తం ఇక్కడ అంతా కూడా ఆత్రేయపురం అంతా అత్తట్లాడిపోతుందండి. ఈ పడవల పోటీల్లో పాల్గొనేందుకు దూర ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చారండి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పండి, ఇక్కడ గోదావరి జిల్లాలో పడవల పోటీ కేరళ తరహాలో జరుగుతున్నాయి. ఇది కేరళ జరుగుతుంది, గోదావరిలో జరుగుతుంది తెలుస్తలేదు. గోదావరిలోనే జరుగుతుంది. కేరళ తరహాలో ఇది ఒలింపిక్ గేమ్స్ ఏదైతే ఈ బోట్లు ఏవైతే మీరు చూస్తున్నారో ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ముందు వెళ్ళిన పెద్ద బోట్లు అవి కేరళలోనే కాదు మన ఆంధ్రాలో కూడా జరుగుతుంది. అది విజయవాడ, కృష్ణ, గుంటూరు, తర్వాత మన ఎర్రకాలువ, వైజాగ్ రాయల చెరువు, ఇలాగా తిరుపతిలో రాయల చెరువు, వైజాగ్లో గంభీరంగట్ట, ఇలాగ కొన్ని చోట్ల ఈ ప్రాక్టీస్ అయితే జరుగుతుంది రెగ్యులర్గా. ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ స్టేట్ తరఫున ఆడిన వాళ్ళే, స్టేట్ వరకు ఆడారు. ప్రోత్సాహం ఉంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రోత్సాహం కనుక దొరికితే కనుక ఈ గేమ్ని మన రాష్ట్రం మొత్తం విస్తరించవచ్చు. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి గేమ్లోను. అదేవిధంగా ఫ్యూచర్లోను పిల్లలు మంచి కాన్సన్ట్రేషన్తో మంచి అథ్లెటిక్స్గా తయారవ్వచ్చు. ఇండియాకి మంచి మంచి మెడల్స్ తేవడానికి ఉంది. ఇదే గేమ్లో చాలా మెడల్స్ ఉన్నాయి ఇండియాకి. మొన్న నేషనల్స్ జరిగితే నేషనల్స్లో మనకి ఏపీకి 3rd ప్లేస్ వచ్చింది డ్రాగన్ బోట్ కాంపిటీషన్లో. ఇలాగా అన్ని విధాలుగా బాగా జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఇంకా సూపర్గా ఉంది. ఇది 2nd ఇయర్, 2వ సంవత్సరం రావడం జరిగింది గోదావరి ట్రోఫీకి. లాస్ట్ ఇయర్ వచ్చాము, ఈ ఇయర్ వచ్చాము. ఈ ఇయర్ ఏర్పాట్లు ఇంకా చాలా బాగున్నాయి. 2వ సంవత్సరంతో పోలిస్తే ఇంకా బాగున్నాయి. పిల్లలందరికీ వాళ్ళు ఉండడానికి కానీ తినడానికి కానీ అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఇక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఎమ్మెల్యే గారు చాలా బాగా చేశారు. అందరినీ బాగా చూసుకుంటారు. ఇంకా ఎక్కడెక్కడ పాల్గొన్నారు అంటే మా గోదావరి జిల్లాలో ఆత్రేయపురంలో పూతరేకులు మాత్రమే ఉన్నాం. ఈసారి పడవల పోటీలు అనేది కూడా ఏ విధంగా మీకు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చారని మా వాళ్ళు ఇక్కడ ఈ పడవల పోటీలు పూతరేకులు ఒకటే కాదు, గోదావరిలో ఈ కాంపిటీషన్కి సంబంధించి ఒక అకాడమీ తయారైతే కనుక ఇంకా బాగుంటుందని మా అందరి అభిప్రాయం. ఈ అకాడమీ తయారైతే కనుక ఇక్కడ పిల్లలు ఇంకా స్ట్రాంగ్ ఉన్నారు. చాలా ఈజీగా ఈ పడవల్లో కానీ ఈ పోటీల్లో కానీ
జాతీయ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళడానికి బాగా అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుందనడానికి అనుకోవచ్చు. అంటే మొట్టమొదటిగా కేరళ తరాలు ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ ఇంకా ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది అంటే కేరళలో కొబ్బరి చెట్లు ఎలా ఉంటాయో అక్కడ కోనసీమలో ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటారు? ఇక్కడ ఓన్లీ కావాల్సింది ఏంటంటే ఒక అకాడమీ ఉండాలి. అకాడమీ ఉండి ఇప్పుడు ఏదైతే మనకి ఈ కాలువ 2 వైపులు చెట్లు ఉన్నాయి, చక్కగా 2 వైపులు చెట్లు ఉన్నాయి. పిల్లలు ఉండడానికి, వాళ్ళు స్టే చేయడానికి, వాళ్ళు బోట్లు పెట్టుకోవడానికి మంచి అకాడమీ ఉండి దాన్ని జాగ్రత్తగా చూసుకోగలిగితే సరిపోతుంది. ఇదైతే సూపర్ ప్లేస్. ఇలాంటి ఈవెంట్లు చేసుకోవడానికి మంచి ప్లేస్, మంచిగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. చెప్పండి, కోనసీమ అంటేనే కోడి పందాలు పెట్టింది పేరు, కానీ ఇప్పుడు ఈసారి పడవల పోటీలు పెట్టి మార్చారు. ఎలా ఉంది? ప్రజలందరూ ఎలా చిలకిస్తున్నారు ఇక్కడ? ఇప్పటి నుంచి కోడి పందాల బదులు పడవల పోటీలు అంటారు. కోనసీమ అంటే పడవల పోటీలు కూడా ఒక భాగంగా కోడి పందాలతో పాటు పోటీగా ఉంటాయి సార్. ఇవి కూడా ఇట్లాగే కొన్ని చోట్ల గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల వీలున్న చోట్ల కూడా అకాడమీ స్టార్ట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ని మేము ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. అట్లాగే ఈ పిల్లలు మొన్న నేషనల్ గేమ్ కూడా సెలెక్ట్ అయ్యారండి. ఈ బాబు వచ్చేటప్పటికి మొన్న నేషనల్ గేమ్కి క్వాలిఫై అయింది. ఆ స్లాలం బోర్డ్ అని చెప్పే కదా సార్ ఇందాక, ఆ టీంలో ఈ పాపతో పాటు ఆంధ్రప్రదేశ్ నుండి 4 సెలెక్ట్ అయ్యారండి. అట్లాగే రేపు రాబోయే కాలంలో మన గోదావరి జిల్లా నుంచి కూడా కొంతమంది నేషనల్స్కి సెలెక్ట్ అయ్యి నేషనల్ గేమ్స్కి, జూనియర్ నేషనల్ గేమ్స్కి అవ్వాలి. అట్లాగే నెక్స్ట్ ఒలింపిక్ కూడా వెళ్ళే స్టేజ్కి తేవాలని చెప్పేసి ఉద్దేశంతోనే మేము అన్ని చోట్ల ఇట్లా ప్రదర్శనలు ఇస్తున్నాం సార్. కేవలం పెద్ద పడవలుగా చూస్తాం, చిన్న చిన్న వాటికి వెళ్తారు. దీని పేరు ఏమంటారు? దీని పేరు కెనో స్లాలం అంటారు సార్. అది కెనోయింగ్, కయాకింగ్. ఈ ఈవెంట్లో వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్లో మొత్తం 7 ఈవెంట్స్ ఉన్నాయి సార్. డ్రాగన్ బోటు, కెనో స్లాలం, కెనో పోలో, కయాకింగ్, కెనోయింగ్, రాఫ్టింగ్. ఇందులో 2-3 ఈవెంట్ల నుంచి మనం వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే చేసే పిల్లల్లో ఉత్సాహం ఉన్నా కూడా వాళ్ళకి ఎక్విప్మెంట్ లేక, అకాడమీ ప్లేసెస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అనుకోండి, కొంతమంది పిల్లల్లో చాలా టాలెంట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర స్తోమత లేక నేషనల్కి వెళ్ళలేక, టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళ టాలెంట్ ఆపుకొని నేషనల్ లెవెల్కి వెళ్ళగలేక చేసుకున్నారు సార్. అదే కొంచెం పిల్లల సపోర్ట్కి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసింది అనుకోండి, సాయం చేస్తే కనుక కొంతమంది చాలామంది ఇప్పుడు 4-5 సెలెక్ట్ అయ్యే నేషనల్ గేమ్కి రేపు ఇంకా సెలెక్ట్ అవుతారని చెప్పేసి ఈ వాటర్ స్పోర్ట్ ద్వారా మనస్ఫూర్తిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నారు సార్. చూసాం కదండి, ఇక్కడ మొత్తం వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చాయి. ఒక వాటర్ స్పోర్ట్స్ ఏదైతుందో కొత్త తరహాలో ఈసారి కోనసీమలో మొదలు పెట్టారు. చాలా బాగా జరుగుతుందండి. అంటే మనకి కోడి పందాలు అంటే 10 పండుగ వస్తే కోడి పందాలకు వెళ్దాంరా అనేవారు, కానీ ఈసారి మాత్రం పడవల పోటీకి వెళ్దాంరా అనే విధంగా ఇక్కడంతా కూడా నిర్వహించారు. అంటే ఈ సంవత్సరం అంటే మనకి ఈ విధంగా జరిపారు. నెక్స్ట్ సంవత్సరం మరింత ఇదంతా అభివృద్ధి చేస్తే ప్రభుత్వం వారు ఇంకా చాలా బాగా చేస్తే బాగుంటుంది అన్నారు. ఇంకా నేషనల్ ఇంకా పిల్లకాయలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వివిధ బాగా సెలెక్ట్ అయ్యి బాగా ఆడితే ఈ యొక్క స్పోర్ట్స్ ఏదైతే ఉందో దీంట్లో ఇంకా వివిధ రికార్డులు కూడా కొడతారని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.